కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వాకర్స్తో బాజిరెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రౌండ్లో తిరుగుతూ వాకర్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని షుగర్ ఫ్యాక్టరీలను అధికారంలోకి వస్తే తెరిపిస్తామని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చెప్పడంపై గోవర్ధన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రాగానే బీజేపీ ఎంపీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారని ప్రకటించడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు బాజిరెడ్డి గోవర్ధన్. వాకర్స్ ప్రతిరోజు ఇచ్చిన మనం అపోజిషన్ ఉన్నా ఒక క్వశ్చన్ చేయలేదు ఆయన. మళ్ళీ ఆయన వచ్చి మాకు ఓట్లేమని అడుగుతా ఉన్నారు. అది పచ్చి అబద్ధాల కూర ఆయన కూడా. ఇక ప్రస్తుతం ఎంపీ సంగతి మీకు అందరికీ తెలుసు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ క్యాడరే వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ తరుణంలో ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నా. ప్రజలు కూడా దయచేసి నా సర్వీస్ ను దృష్టిలో పెట్టుకోండి. నేను చేసిన 4 ప్రాంతాల్లోనూ నేను ఎమ్మెల్యే గెలిచిన, నేను చాలా కింది స్థాయికి గెలిచిన, నేను మరి అందరితో కలుపుకొని ఉండే వ్యక్తిని, నేను ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే వ్యక్తిని. కాబట్టి మన జిల్లా ప్రజలు, మన జిల్లా నిజామాబాద్ టౌన్ కానీ నిజామాబాద్ జిల్లా కానీ దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళందరికీ మనం చేస్తున్నాం. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మరి అవకాశం ఇస్తే గతంలో చాలా మందిని చూసాను, మీరు మధ్యరాజ్ కూడా 2 సార్లు చూసిండ్రు, 10 ఏళ్ళు చూసిన. వాకర్స్ ప్రతిరోజు ఇచ్చిన మనం అపోజిషన్ ఉన్నా ఒక క్వశ్చన్ చేయలేదు ఆయన. మళ్ళీ ఆయన వచ్చి మాకు ఓట్లేమని అడుగుతా ఉన్నారు.